శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంతా బాగేనా? అబ్బా ఈ 11 రోజులు బుక్ ఫెయిర్లా ఆ పుస్తకాల మధ్యలో తిరిగి తిరిగి కాలు నొప్పులు కాబట్టే ఎంత తిరిగినా ఎన్నిసార్లు తిరిగినా కడుపు నిండదాయే. అగో హైదరాబాద్ బుక్ ఫెయిర్లా నిన్నటికే 13 లక్షలకు పైనే మంది వచ్చిరట. ఇక నిన్న ఆఖరి దినమంటా అని బగ్గనే వచ్చిరు జనం. ఇసుకేస్తే రాలనంత, కాలు తీసి కాలు పెట్టలేనంత మంది జనం. జాతరల సుత అంతమందిని చూడలేదు నేను ఎప్పుడు. ఇక అట్లా రోజు అటు పోవుడుతోటే కొన్ని పుస్తకాలు నేను జుత కొన్నా చదవాలవన్నీగా. ఇగో ఇవాళ పొద్దున్న నిద్ర లేసుడితోటే అయ్యో పుస్తకాల పండుగ అయిపోయిందా అని మనసు గాయి కాబట్టే సరేలే ఇక డ్యూటీకి ఎక్కుదాం నిశ్చంద్రం ముచ్చట్లను మీ చెవినేతామని ఇట్లొచ్చిన. ఇంతకీ మీరు బుక్ ఫేర్కి పోతే ఏం కొన్నారు, ఏం కథ అవన్నీ కామెంట్లలో పెట్టుర్రి. నేను ఇక జల్దిన మీకు వార్తలు అప్పచెప్పి పోతా పుస్తకాలు చదువుకోనికే. ఇగో ఏ పౌరునికైనా అతని దేశం మీద అంతనో ఇంతనో పాయరం ఉంటుంది. మన దేశంలో అయితే ఇక దేశభక్తి అనే మాట ఓ పెద్ద వివాదమై కూర్చున్నది. దేశభక్తికి అర్థం మారుడుతోటే ఇక ఆ పదం వాడితే పెద్ద కిరికిరే ఉన్నది. సరే ఆ పదం శుద్ధి పక్కకు పెడితే మన దేశం పరిస్థితి ఎట్లా ఉన్నదో చూడాలి ముందు. భారతదేశంలో అత్యంత దేశభక్తులు ఉన్నారంటే అది మా బీజేపీ పార్టీలే అనే తీరుగా బీజేపీ డప్పు కొట్టుకుంటుంది. ఇక వాళ్ళకి ఎదురు మాట్లాడిన వాళ్ళను దేశద్రోహులు అంటాని ముద్రేస్తుంది. ఇంకా కావాలంటే ఊపా కేసు పెట్టి లోపలేస్తుంది. ఇగో పోనీ పరిస్థితులు అన్న మంచిగా ఉన్నాయా అంటే అది లేదాయే. చదువులు గట్టిగా ఉండవు, పౌరులందరికీ మంచి తిండి ఉండదు, ధనమంతా కొందరి బ్యాంకులలోనే అకౌంట్లలోనే కుప్పపోసి ఉంటుంది. ఎంత పొదువు చదువుకున్నా కానీ నౌకర్లు దొరకాయి. పీజీలు చేసి సర్టిఫికేట్లు పనికి రాక నిరుద్యోగులందరూ పిసెక్కిపోతున్నారు. ఇగో ఇప్పుడు ఈ మాటలు నేనే అంటున్నా అని మీరు గుస్సు అవుతారు కదా. ఈ మాటలు అయితే నేను అనలేదు, మీరే ఇనుర్రి. దేశము ముఖం కొట్టినదో మరి ఇంకేందో కానీ చాలా మంది జనాలు దేశం దాటి వేరే దేశపు పౌరసత్వం తీసుకుంటున్నారట. గత 13 ఏళ్లల్లో 18 లక్షల కంటే ఎక్కువ మందే భారతదేశ పౌరసత్వానితోన ఇడుపు చేసుకొని బయట దేశంలో బాట పట్టిరట. అట్లా మన దేశంలోకి వెళ్ళి పోయినోళ్ళు 135 దేశాలల్లో చెరో బాట పట్టి ఆ దేశాల పౌరసత్వం పుచ్చుకుంటున్నారట. ఇదంతా ఒట్టి మాటలేం కాదు, రాజ్యసభలో మన సర్కారు ఇచ్చిన లెక్కలే ఇవన్నీ. ఆయనతో మీ ఇచ్చంత్రం ముచ్చట్లు లతక్కనే నోటికి వచ్చిందల్లా అప్పచెప్తుందేమో అని అనుకునేరు. మన సర్కారు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే మన దేశాన్ని కాదనుకొని భారతీయులు పాకిస్తాన్కు, బంగ్లాదేశు, ఫిజీ, మయన్మారు, థాయిలాండు, నమీబియా, నేపాల్, శ్రీలంక దేశాల పౌరసత్వాలు తీసుకుంటున్నారట. అయితే ఈడ ముచ్చటేంటిదంటే ఈ దేశాలన్నీ కూడా అభివృద్ధి విషయంలో మన దేశం కంటే వెనుకబడ్డ దేశాలే అవుడు ఇచ్చంత్రం. ఇవే కాకుండా భారతీయులు పౌరసత్వం కోసం అమెరికా, కెనడా, రష్యా, చైనా, ఈజిప్టు, న్యూజిలాండ్, సింగపూరు, దక్షిణాఫ్రికా, స్పెయిన్, సూడాను, స్విట్జర్లాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యూకే, టర్కీ, యుఏఈ, వియత్నాం దేశాలకు సుత ఎంపిక చేసుకుంటున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించినటువంటి సమాచారం ప్రకారం చూస్తే 2022లో రికార్డు స్థాయిలో 2,25,620 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారంట. 2023లో ఇది 2.16 లక్షలకు మీదనే ఉన్నది. ఇక 2015 నుంచి 2023 వరకు 12 లక్షల మందికి పైననే భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని బయట దేశాల పౌరసత్వాన్ని పొందేటందుకు నిర్ణయం తీసుకున్నారట. కరోనా కాలమైన 2020లో మట్టుకు తక్కువ మంది అంటే 85,256 మంది మాత్రమే భారతీయులు బయటి దేశాల పొంటి పోయి పౌరసత్వాన్ని పుచ్చుకున్నారు. అయితే భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోనికే వ్యక్తిగతం కారణంగా కేంద్రం చెప్తుంది. కానీ మన కాడ అవకాశాలు లేక, ఉద్యోగాలు దొరకక, జీవన ప్రమాణాలు సరిగ్గా లేక, మంచిగా విద్యాబుద్ధులు నేర్పే పరిస్థితులు లేక భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి మొగ్గు చూపిస్తున్నారట జనాలు. కార్మికులు, ప్రొఫెషనల్స్, నిపుణులతో సహా కమ్సే కమ్ 1.30 కోట్ల మంది భారతీయ పౌరులు ప్రస్తుతం అయితే విదేశాలల్లో నివసిస్తున్నారని విదేశీ మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చింది. ఇక చూసుకోండి మళ్ళీ మీరే దేశం పోతారో. ఎంతకన్నా మంచిది కానీ జర మొక్కం మీద ఉచ్చబోయే దేశం ఏదన్నా ఉంటే అది చూసుకొని పోండి నాయనా. చేతులు చెడగట్ల పట్టను,
కండ్లు కాకులు ఒడవ ఆడపిల్లలను షర్ప చూసే మొగోళ్ళంతా కట్టుకొని పురుగుల పడి సచ్చుగాక. రోజు రోజుకు మనుషుల మన ఎరుకుంటున్నదా లేదా? కామంతోన కండ్లు మూసుకుపోతున్నాయా? మళ్ళేమైందని పరేషాన్ అవుతున్నారా? అయితే మీరేనూరి అల్లూరి సీతారామరాజు జిల్లా జీమడుగులకు చెందిన ఒక గిరిజన పిల్ల ఆశ్రమ బడిలా చదువుకుంటున్నదట. ఆ పిల్లని 25 తారీఖు ఎవరో ఎత్తుకపోతే 28 తారీఖు నాడు అవ్వ అయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరట. ఇక అదే రోజు సాయంత్రానికి పిల్ల దొరికిందట. ఆ 3 రోజులలో ఏమైంది ఏంది అన్న కథంతా అందరికి చెప్పి ఏడ్చింది ఆ పిల్ల. మల్లీశ్వరరావు సన్యాసిరావు అనే ఇద్దరు ఫాల్తుగాండ్లు ఆ పిల్లను బల్లకెళ్ళి పట్టుకపోయి అత్యాచారం చేసిర్రని ఆ పిల్ల చెప్పుడుతోటే పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసిర్రు. నిందితులు ఇంకా దొరకలేరు. కానీ ఏదేమైనా కానీ జర మారుండిరా అయ్యా, ఎవళ్ళకు ఏం ఆపతి చేయకుండా జర మంచిగా ఉండుండి. ఆడోళ్ళని ఎందుకు చెరబడుతున్నారో ఏమో బోండి. సరే రేపు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తే ఇయాల్టికి ఇంతే చాలు.